హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ వైబ్స్. ఈరోజు మేము పాలక్ పన్నీర్ కర్రీ వండుతున్నాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకున్నాక పసుపు వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పాలక్ పన్నీర్ కడుక్కోవాలి. పాలక్ పన్నీర్ కడుక్కుంటావా? పాలకూర హాట్ వాటర్లో వేసుకుని 5 minutes ఉంచి తీసేసేయాలి. అండ్ స్పైసెస్ చూసారు కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం, ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, మొత్తం స్పైసెస్ అన్నీ మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పాలకూర వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. మొత్తం స్పైసెస్ పాలకూర పేస్ట్. గేదె పేడలా ఉంది. పన్నీర్ పీసెస్ లాగా అలా క్యూబ్స్గా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకొని సాల్ట్, కారం వేసుకుని మూత పెట్టాలి. అండ్ కొద్దిగా నెయ్యి అండ్ కొంచెం క్రీమ్ అంటే పాల మీద మేగడ అనమాట, అది వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. వాటరా ఫైనల్గా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నువ్వు తినేయడానికి రెడీ అలాసియా? రెడీ. మనం ఈ పాలక్ పన్నీర్ కర్రీ చపాతీలో నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూడట్లేదు, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.